ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 6. నీవు నిలిచియుందువు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. చాలా ఇళ్లలో ఒంటరి మనుషులుంటారు. సాయంత్రం వేళల్లో మసకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చొని ఉబికి వచ్చే కన్నీళ్లను అదుపు చేయలేని వాళ్ళుంటారు. కానీ వాళ్ళకి కనిపించకుండా ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ దగ్గరే. కానీ మనం ఆయన ఉన్నాడని గమనించము. ఇలా గ్రహించగలగడం ఎంతో ధన్యత. కానీ చాలా తక్కువ మంది ఇలా గ్రహించగలరు. కొందరు తమ తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుకుంటారు. వాతావరణ పరిస్థితుల మీద, ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది. వర్షం, పొగమంచు, నిద్ర పట్టకపోవడం, ఏదన్నా బాధ వేధించడం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చేస్తాయి. దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసకబారేలా చేస్తాయి. అయితే గ్రహించడం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది. ఇది ఇంకా దీవెనకరమైనది. బాహ్య పరిస్థితుల ప్రభావం దీని మీద ఏమాత్రం ఉండదు. ఇది కలకాలం మారక నిలిచి ఉంటుంది. ఇదేంటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టడం. ఇది ఆశ్చర్యకరమైనది, సేద తీర్చేది, ఆదరించేది, ప్రోత్సాహాన్నిచ్చేది. ఆయన సన్నిధిని గుర్తుపట్టండి. దేవుడు ఇక్కడే మనతోనే ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు, వాస్తవంగా ఉన్నాడు. గుర్తుపట్టడం గ్రహించడానికి కూడా సహాయపడుతుంది. కానీ దాని మీద ఎప్పుడూ ఆధారపడదు. అవును, సత్యం అనేది మనలో నెలకొని ఉండే ఒక సన్నిధి. అది ఒక విషయం కానీ, ఒక ప్రకటించడం కానీ కాదు. ఒక వ్యక్తి మనతో ఉన్నాడు, ఆర్ద్ర హృదయుడైన స్నేహితుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు. అన్ని చోట్ల ఏడుస్తూ ఉన్న ఆత్మలకు ఇది సంతోషకరమైన వార్త. నీకు కన్నీళ్లను తెప్పించిన చెయ్యి ఏదైనా సరే, అంగలార్చే నీ జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకుని ఉన్నా సరే, గతకాలపు సంతోషాలు గతించిపోయాయి. ఒకప్పటి నా సంపదలు నావి కావు. ఆకలిగొన్న నా హృదయం సత్యం కోసం కేకలు పెట్టింది. ప్రభు, నీవే సదా నిలిచి ఉండేది. సేదదీర్చే ప్రవాహాలు ఎండిపోయాయి. ఆదుకునే స్నేహితులు లేకపోయారు. నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి. ప్రభు, నీవే సదా నిలిచి ఉండేది. నా బలం నశించిపోయింది. నా పాదాల్లో శక్తి హరించిపోయింది. ఆదరణ లేని రోజుల్లో నేనెందుకు నిట్టూర్చాలి? నీవు ఎప్పుడూ నిలిచి ఉంటే. జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా, స్నేహాలు, స్నేహితులు, సుఖ సంతోషాలు అన్నీ పోయినా దుఃఖం నన్నంటదు. నా పాటలు ఆగిపోవు. ప్రభు, నీవే నాతో ఎప్పుడూ ఉంటావు. ఆమెన్.